హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. సో తెలంగాణకు సంబంధించినటువంటి గ్రూప్ 1 ఎగ్జామినేషన్ కోసం మనం పర్సనల్ గైడెన్స్ అని చెప్పేసి ఒక మెంటర్షిప్ బ్యాచ్ అయితే తీసుకొచ్చాం కదా. ఈ మెంటర్షిప్ బ్యాచ్లో ఒక ప్రత్యేకత అయితే ఉందన్నమాట. సో మీకు ఎక్కడ ఎక్స్ప్లెయిన్ జరిగి ఈ గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి, అలానే మనము ప్రీకి సంబంధించి కూడా, ప్రిలిమ్స్కి సంబంధించి కూడా ఒక స్ట్రాటజీ తీసుకొచ్చాము. మీరు ఎక్కడ చూస్తుంటారు ఈ కాన్సెప్ట్. ఇప్పుడు అవేంటో మనం చూద్దాము. మామూలుగా ఈ గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో మొదట మీకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, తర్వాత మెయిన్స్ ఉంటుంది కదా. మన మెంటర్షిప్లో మీకు కొన్ని సెషన్స్ అయితే ఇస్తామన్నమాట. సపరేట్ సెషన్స్ ఉంటాయి, కొన్ని స్పెషల్ సెషన్స్ అయితే ఉంటాయి. ఈ స్పెషల్ సెషన్స్ అనేవి మీకు వీడియోస్ రూపంలో ఇస్తాను, రికార్డెడ్ క్లాసెస్ రూపంలో ఇస్తాను, క్లాసెస్ లాగా ఇస్తాను. ఇవి ఎలా ఉంటాయంటే రెండు రకాలుగా ఉంటాయన్నమాట. ఒకటి ప్రీకి సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నోటిఫికేషన్కి ముందు మీరు మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఎక్కువగా ఆన్సర్ రైటింగ్ సెషన్స్, మీకు ఆన్సర్ రైటింగ్ అంటే ఏంటి, ఎలా రాయాలి, ఇంట్రడక్షన్ అంటే ఏంటి, ఇవన్నీ ఉంటాయన్నమాట. సో కాబట్టి మనం వచ్చేసి ఫస్ట్ ఆన్సర్ రైటింగ్ సెషన్స్ అయితే మీకు ఉంటాయన్నమాట. సో ప్రత్యేకంగా ఆన్సర్ రైటింగ్ సెషన్స్ అంటే మామూలుగా మీరు ఎక్కడైనా టెస్ట్ రాసిన తర్వాత మీకు ఫీడ్బ్యాక్ ఇస్తారు, ఇలా రాయాలి అని చెప్పేసి. మనం దానికంటే ముందే, టెస్ట్ కంటే ముందే ఈ ఆన్సర్ రైటింగ్ సెషన్స్ మొత్తం కూడా క్లాసెస్ ఉంటాయి అన్నమాట, రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు మీకు ఇంట్రో అంటే ఏంటి, సో ఇంట్రో అంటే ఏంటి, సో బాడీ అంటే ఏంటి, కన్క్లూజన్ అంటే ఏంటో, ఎలా రాయాలో చెప్తాను. తర్వాత సబ్మిటింగ్స్ ఎలా పెట్టాలి, తర్వాత బుల్లెట్ పాయింట్స్ అనేవి ఎలా రాయాలి, తర్వాత మీకు పారాగ్రాఫ్స్ రాస్తే ఎలా రాయాలి. సో టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. సో కొన్ని ప్రశ్నలు అయితే టైప్స్ ఉంటాయి అనమాట, డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఆ టైప్స్ ఆఫ్ ప్రశ్నలు ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మీకు టెయిల్ వర్డ్స్ కావచ్చు, టెయిల్ వర్డ్స్ సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత కొన్ని మోడల్ ఆన్సర్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. బెస్ట్ మోడల్ ఆన్సర్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల మీకు తెలుస్తుంది మిగతా వాళ్ళకి కూడా, మన మెంటర్షిప్ అనేది తెలుగు మీడియం వాళ్ళకు ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు ఉంటుంది. ఎవరికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా అందరికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ టీమ్ యొక్క లింక్ ప్రొవైడ్ చేశాను. అక్కడి నుంచి మీరు మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ అయితే వాళ్ళు మీకు డీటెయిల్స్ ప్రొవైడ్ చేసి ఎలా జాయిన్ అవ్వాలో మొత్తం చెప్తారు. ప్రతి ఒక్క యాస్పిరెంట్, హైదరాబాద్కి రానివంటి గ్రామీణ ప్రాంతాల నుంచి మారుమూల ప్రాంతాల్లో ఉండే ప్రతి యాస్పిరెంట్ అఫోర్డ్ చేసే విధంగా మన మెంటర్షిప్ అయితే ఉంటుంది. సో తర్వాత ఇలా మనము ఒక సపరేట్ సెషన్స్ అనమాట, ఇలా ఆన్సర్ రైటింగ్ సెషన్స్ అని మనం తీసుకొస్తాము. ఇవి కాకుండా ఇంకో సెషన్స్ ఉంటాయన్నమాట, కొన్ని సపరేట్ స్పెషల్ క్లాసెస్. ఇవి మీకు ఎక్కడ చూస్తుంటారు ఇప్పటివరకు. ఇదే సిలబస్ అనాలిసిస్ అనమాట. సిలబస్ అనాలిసిసే కాదు, ఇక్కడ మీకు డిఫరెంట్ థింగ్స్ ఏంటంటే ఈ సిలబస్ అనాలిసిస్లో ప్రత్యేకంగా మీకు ప్రిలిమ్స్కి సంబంధించి, సో ప్రిలిమ్స్ ఎగ్జామ్కి సంబంధించి, అలానే మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించి సిలబస్ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే మీకు టాపిక్స్ ఉంటాయన్నమాట. టాపిక్స్ అనేది చెప్పి ఈ టాపిక్స్ నుంచి ఎటువంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, క్వశ్చన్స్ అనేవి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టాపిక్ తీసుకుంటే, ఇప్పుడు హిమాలయాల టాపిక్ తీసుకున్నాము. సో మనము హిమాలయాలు, జాగ్రఫీ నుంచి హిమాలయాల టాపిక్ తీసుకున్నప్పుడు దీని నుంచి ప్రీకి ఎలా చదువుకోవాలి, మెయిన్స్కి ఎలా చదువుకోవాలి, ఈ రెండు చెప్తాను అనమాట. సో ప్రిలిమ్స్కి ఎటువంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం ఉంది, మెయిన్స్ పరంగా ఎలాంటి అడుగుతారు, ఇలా ప్రతి సబ్జెక్ట్ అనమాట. ప్రతి సబ్జెక్ట్ తీసుకొని చాప్టర్స్ అన్ని తీసుకొని మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ కాన్సెప్ట్ వల్ల మీరు బిగినర్ అయినా, ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళ సరే చాలా చాలా స్ట్రాంగ్ అవుతారు. 1000 మెంబర్స్లో మీరు టాప్ ప్లేస్లో ఉంటారు. అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, ఎందుకంటే మీకు ప్రతి టాపిక్లో తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము సింధు నాగరికత తీసుకున్నాము. సింధు నాగరికత నేను చాలాసార్లు మీకు చెప్తూ ఉంటాను, సింపుల్గా ఉంటుంది కాబట్టి హిస్టరీలో అందరూ తెలుసుంటుంది. సింధు నాగరికత, ఈ సింధు నాగరికతలో ఓన్లీ 3 క్వశ్చన్సే ఉంటాయన్నమాట. 3 ప్రశ్నలు ఉంటాయి మెయిన్స్కి. ఈ 3 ప్రశ్నల్లోనే సబ్ పార్ట్గా అడుగుతారు, లేదా 3 ప్రశ్నల్లో డైరెక్ట్గా అడుగుతారు అనమాట. ఇలా అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ హిమాలయాస్లో మనకి 4 క్వశ్చన్స్ ఉంటాయి మెయిన్స్కి సంబంధించి. ఆ 4 చదువుకుంటే చాలు, హిమాలయస్ నుంచి ఏ ప్రశ్న అడిగినా కూడా మీరు ఆన్సర్ చేయొచ్చు. అలానే మీకు ప్రిలిమ్స్కి సంబంధించి, మెయిన్స్కి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఒకటి మీకు ఇక్కడ ఆన్సర్ రైటింగ్ సెషన్స్ కావచ్చు, తర్వాత ఈ సపరేట్ సిలబస్ అనాలిసిస్ సెషన్స్, ఈ రెండు ఎప్పుడైతే మీకు తెలుస్తాయో ఇవన్నీ మీకు క్లాసులాగా ఇస్తారనమాట. మిమ్మల్ని యాప్లో యాడ్ చేసి, మెంటర్షిప్ ద్వారా మిమ్మల్ని యాప్లో యాడ్ చేసిన తర్వాత మీకు యాప్లో వస్తాయి ఇవన్నీ క్లాసెస్. ఇవి చూసి కానీ మీరు టెస్ట్ రాశారంటే మిగతా వాళ్ళకంటే చాలా చాలా ముందుంటారనమాట. ఇంకొకటి, ఈ రెండు గుర్తున్నాయి కదా, ఆన్సర్ రైటింగ్ సెషన్స్ ఒకటి, సిలబస్ అనాలిసిస్, ఇవి రెండు చాలా ప్రత్యేకమైనవి అనమాట. మీరు ఎక్కడ చూసుంటారు, మీకు ఎక్కడైనా సరే వీక్లీ టార్గెట్స్ ఇస్తారు. కొన్ని టార్గెట్స్ డైలీ టార్గెట్స్ కావచ్చు, వీక్లీ టార్గెట్స్, మంత్లీ టార్గెట్స్ ఇచ్చి మీ చేత టెస్ట్ రాయించిన తర్వాత కరెక్షన్ చేసి మీకు ఫీడ్బ్యాక్ ఇస్తారు. మనం అలా కాకుండా ఎగ్జామినేషన్కి ముందు ఏం చేయాలి, ఎగ్జామినేషన్కి ముందు ఎలా చేయాలి, ఎటువంటి చదవాలి, ఎటువంటి సోర్సెస్ చదవాలి, ఆన్సర్ రైటింగ్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, ఇవన్నీ చెప్పడం వల్ల మీకు ఏమవుతుందంటే మీరు టెస్ట్లో బెస్ట్గా ఇస్తారనమాట. అంటే మామూలుగా ఏదో చదువుకొని వెళ్ళి టెస్ట్ రాసింది కాకుండా బెస్ట్గా ఇవ్వడం వల్ల మీకు టెస్ట్లో మంచి మార్క్స్ వస్తాయి. మన మెంటర్షిప్లో టెస్ట్ రాస్తారు కదా, నేను మొత్తం ఎవాల్యుయేషన్ చూసిన తర్వాత మీకు సెషన్స్ తీసుకుంటాను. ప్రతి ఆస్పిరెంట్కి కొన్ని సెషన్స్ తీసుకుంటాం అనమాట. ఆన్సర్ రైటింగ్లో మీరు బాగా గ్రోత్ వచ్చేంతవరకు మీకు
ప్రతి కాల్ తీసుకుంటారు, మొబైల్ కాల్ తీసుకొని మీకు లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇలా రాయకూడదు, ఇలా తప్పులు ఉన్నాయని చెప్పేసి. ఇదంతా ఎంతవరకు ఉంటుందంటే మీరు ఆన్సర్ రైటింగ్లో చాలా ముందుకెళ్ళిన తర్వాత మేము నోట్ చేసుకుంటూ ఉంటాం ప్రతి ఆస్పిరెంట్. ఎందుకంటే మనది ప్రత్యేకంగా పర్సనల్ గైడెన్స్ అనమాట. సో మనది పర్సనల్ గైడెన్స్. సో గ్రూప్గా ఏదో కండక్ట్ చేసి అందరినీ గ్రూప్లో వేసేసి చెప్పడం కాదు, ప్రతి ఆస్పిరెంట్ మీద సపరేట్గా ఫోకస్ చేస్తూ మనమైతే ఈ గైడెన్స్ అనేది ఇస్తామన్నమాట. కాబట్టి ఈ ఆన్సరింగ్ సెషన్స్ అనేది మీకు ప్రత్యేకంగా ఉంటాయి, అలానే సిలబస్ అనాలిసిస్ కూడా ఉంటుంది. సో దీంతోపాటు మీకు మళ్ళీ చెప్తున్నాను, గ్రూప్ 1 మెయిన్స్ రాసేవాళ్ళు, ఈ గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి ఈ గ్రూప్ 1 మెయిన్స్ అనేది జస్ట్ హార్డ్ వర్క్ ఒకటే ఉంటే క్లియర్ అవ్వదు. సో మీరు ఎంత చదివినా కూడా, కొందరు చూడండి సింపుల్గా చదివినా కూడా క్లియర్ చేస్తారు. కాబట్టి ఇక్కడ మీకు 2 విషయాలు అయితే చాలా క్రూషియల్. ఒకటి కంటెంట్, సో కంటెంట్, ఇంకోటి వచ్చేసి ప్రెజెంటేషన్ అనమాట. సో ప్రెజెంటేషన్ ఇక్కడ మీకు 2 విషయాలు చెప్తాను చూడండి. సో కంటెంట్ ప్రెజెంటేషన్లో ఎలా అంటే, ఇప్పుడు సేమ్ బుక్ చదివారు. సో ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ బుక్ లక్ష్మీకాంత్ ఉంది, లక్ష్మీకాంత్ ఎంతమంది చదువుతారు? ల్యాక్స్ ఆఫ్ పీపుల్ చదువుతారు. సేమ్ బుక్ చదివినా మీరు టాప్ ప్లేస్లో ఎలా రావాలి, సో టాప్ ప్లేస్లో ఎలా రావాలి, ఓకే అర్థమైందా? సో ఇదో కాన్సెప్ట్. ఇంకొకటి ఏంటంటే మార్క్స్ అనమాట. సో మార్క్స్ కూడా ఇంపార్టెంట్ కదా. మార్కులు మీకు ఎక్కడైతే 3 మార్క్స్ పడుతున్నాయో అక్కడ 6 to 7 మార్క్స్ ఎలా గెయిన్ చేసుకోవాలి, ఈ 2 కాన్సెప్ట్లు. సో ఇదో కాన్సెప్ట్, ఈ 2 కాన్సెప్ట్తోనే మన మెంటర్షిప్ అనేది ఉంటుంది. అంటే ఓవరాల్గా మన మెంటర్షిప్ టార్గెట్ ఏంటంటే 1000 మందిలో మీరు టాప్ ప్లేస్లో ఎలా రావాలి, సో టాప్ ప్లేస్కి ఎలా రావాలి, సో వెనక్కి నింటి వాళ్ళందరినీ కూడా ఎలా ముందుకు రావాలి, సేమ్ కంటెంట్ చదివినప్పటికి కూడా. అలానే మీరు రాసే ఆన్సర్లో 3 మార్క్స్ పడే చోట 6 మార్క్స్ 7 మార్క్స్ ఎలా గెయిన్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్తో ఉంటాయన్నమాట. ఈ 2 కాన్సెప్ట్స్ రెండింటిని బేస్ చేసుకుని ఉంటాయి. ఒకటి కంటెంట్, ఇంకోటి ప్రెజెంటేషను. కంటెంట్ అనేది సేమ్గా ఉండొచ్చు, చాలామంది సేమ్గా ఇస్తారు, కానీ కొందరికి మాత్రమే మార్క్స్ బాగా పడతాయి. సో కొందరు మాత్రమే మంచి మార్క్స్ గెయిన్ చేసుకుంటారు. ఎందుకంటే ప్రెజెంటేషను, ఈ ప్రెజెంటేషన్ గురించి నేను 100% కంప్లీట్గా మీకైతే మెంటర్షిప్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ ఎటువంటి ప్రశ్నలకు మీరు సబ్ హెడ్డింగ్స్ పెడితే వండర్ఫుల్ మార్క్స్ పడతాయి, ఎక్కడ మీరు బుల్లెట్ పాయింట్స్ పెట్టాలి, ఎటువంటి టైప్స్ ఆఫ్ ప్రశ్నలకి, అంటే ఎలాంటి రకమైన ప్రశ్నలకి బుల్లెట్ పాయింట్స్ పెడితే బాగుంటుంది, ఎలాంటి వాటికి సబ్ హెడ్డింగ్స్ పెట్టాలి, ఎలాంటి వాటికి పారాగ్రాఫ్స్ రాస్తే బాగుంటుంది, ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు మళ్ళీ కొన్ని టైప్స్ ఆఫ్ ప్రశ్నలు ఉంటాయి అనమాట. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రశ్నలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా చెప్తాను, ఏ ప్రశ్నకి ఎలా రాయాలి ఆన్సరు, సో ఎలా టేబుల్స్ ఎక్కడ వేయచ్చు, డయాగ్రామ్స్ వేయచ్చా లేదా, టేబుల్స్ వేయచ్చా లేదా, మైండ్ మ్యాప్స్ ఎలా వేయాలి, ఎలా డిఫరెంట్గా రాస్తే బాగుంటుంది, సో ఒక సబ్ హెడ్డింగ్స్ని ఎలా డిఫరెంట్గా మనం చూపించవచ్చు, డయాగ్రామ్స్ ఎక్కడ వేయాలి, ఫ్లో చార్ట్స్, బార్ చార్ట్స్ ఇలా ఉంటాయి కదా, బార్ గ్రాఫ్స్ అలాంటివి ఎక్కడెక్కడ వేయచ్చు అన్నీ చెప్తాను. మీకు తోక పదాలు అనమాట, టెయిల్ వర్డ్స్ అంటారు కదా, డిస్కస్, ఎక్స్ప్లెయిన్, వీటికి సంబంధించి కూడా సపరేట్ సెషన్స్ అనేవి మన దగ్గర ఉంటాయన్నమాట. చాలామంది ఈ తోక పదాలు అర్థం కాకే ఆన్సర్లో మార్క్స్ని కోల్పోతున్నారు అనమాట. డిస్కస్ అంటే ఎలా రాయాలి, ఎక్స్ప్లెయిన్ అంటే ఎలా రాయాలి, అనలైజ్ అంటే ఎలా రాయాలి, క్రిటికల్లీ అనలైజ్ అంటే ఎలా రాయాలి, చర్చించండి, వివరించండి, విశ్లేషించండి, గమనించండి, పరిశీలించండి, ఇలా చాలా ఉంటాయన్నమాట. మీకు వ్యాఖ్య రాయమంటారు, కామెంట్ రాయమంటారు, ఒక టాపిక్ ఇచ్చేసి ఒక కామెంట్ రాయమంటారు. కానీ దాని గురించి ఏం చేస్తారు అందరూ, ఆ టాపిక్ ఏంటో రాస్తారు, అది రాస్తే మార్క్స్ పడవు, దాని మీద మీ యొక్క ఒపీనియన్ రాయాలి కామెంట్ అన్నప్పుడు. సో క్రిటికల్లీ అనలైజ్ అన్నారు, ఎగ్జామిన్ అన్నారు, ఎవాల్యుయేట్ అన్నారు, ఇలా డిఫరెంట్ ఉంటాయన్నమాట. ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ అంటారు, గివ్ అకౌంట్ ఆఫ్ అంటారు, కాబట్టి దాని సందర్భంలో రాయమంటారు, ఇన్ ది సిచ్యువేషన్ అంటారు. ఇవన్నీ మీకు తెలిస్తేనే మార్క్స్ అనేవి పడతాయి. ఓన్లీ చదివేసుకున్నాము, చాలా బుక్స్ చదివాము, మెటీరియల్స్ చదివాము, టెస్టులు రాయేసామంటే మార్క్స్ అనేవి పడవు. చూడండి, కొందరు సింపుల్గా చదువుతారు, మంచి మార్క్స్ గెయిన్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు, మంచి సర్వీస్లో డీసీఓ డిఎస్పీ కొట్టేసి వెళ్ళిపోతారు. కానీ మీరు ఎక్కువ అవర్స్ చదివినా, వాళ్ళకంటే ఎక్కువ అవర్స్ చదివినా కూడా కొంతమంది క్లియర్ అవుతుందన్నమాట. ఎందుకంటే బికాస్ ఆఫ్ ప్రెజెంటేషన్. మీరు కంటెంట్ ఎంత బాగా చదివినా ప్రెజెంటేషన్ సరిగా లేకుంటే మీరు మార్క్స్ అనేవి కోల్పోతారు. కాబట్టి మనం వీటన్నిటిని అధిగమించడానికి బిగినర్స్ మీద స్పెషల్ ఫోకస్ చేస్తూ, ఆల్రెడీ మెయిన్స్ రాసి ఎవరన్నా తక్కువ మార్క్స్ గెయిన్ చేసుకుంటారు కదా, సో వాళ్ళకి మెంటర్షిప్ ఉంటే ఖచ్చితంగా సర్వీస్లో ఉండేవాళ్ళు. సో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కోచింగ్ అనేది తీసుకున్నా లేకున్నా కూడా మీరు ఓన్గా చదవచ్చు, కానీ మెంటర్షిప్ అనేది ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు, ముందుకెళ్తారు. సో కాబట్టి మనం ఇలా పర్సనల్ మెంటర్షిప్ అనమాట, గ్రూప్ ఆఫ్ మెంటర్షిప్ కాకుండా పర్సనల్గా తీసుకొచ్చాము. మీరందరూ జాయిన్ అవ్వండి, చాలా బాగుంటుంది మన మెంటర్షిప్. ప్రతి ఆస్పిరెంట్ అఫోర్డ్ చేసే విధంగా తక్కువ ప్రైస్లోనే మనం ప్రొవైడ్ చేస్తాము. మీకు మన మెంటర్షిప్లోనే మెయిన్స్ టెస్ట్లు రాపిస్తాం. సో మెయిన్స్కి సంబంధించినటువంటి టెస్టులు ఉంటాయి, సో మెయిన్స్ యొక్క టెస్టులు ఉంటాయి, అలానే ప్రీకి సంబంధించిన టెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తాం, ప్రిలిమ్స్కి సంబంధించిన టెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తాము. మీకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిలిమ్స్ మీదే ఫోకస్ చేపిస్తాను, ఎందుకంటే ప్రిలిమ్స్ అయితేనే కదా మీరు ముందుకెళ్ళేది. కాబట్టి ప్రిలిమ్స్ మీద కూడా మీకు ఇందులో ప్రిలిమ్స్ గైడెన్స్ కూడా ఉంటుంది, ప్రత్యేకంగా వాటి మీద కూడా ఫోకస్ చేపిస్తాము. సో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ అయ్యి, సో మీరు ఇక్కడ పేమెంట్ అవన్నీ చేసిన తర్వాత మిమ్మల్ని ఎన్రోల్ చేసుకుంటారు. ఎన్రోల్ అయిన తర్వాత ఇమీడియట్గా నేను మీకు మెంటర్షిప్ కాల్ తీసుకుంటాను. మీరు ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే
మీ బుక్ లిస్ట్ అన్ని చెక్ చేస్తాను. మీరు ఇంతకుముందు ఏమేమి చదివారు, ఎటువంటి సోర్సెస్ చదివారు, ఎటువంటి చేంజ్ చేసుకోవాలి అవన్నీ చెప్తాను. నోట్ మేకింగ్ ఎలా చేయాలి అన్నీ చెప్తాను. మీ డీటెయిల్స్ మొత్తం తీసుకొని, లేదు మేము బిగినర్స్ రీసెంట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిందంటే మీకు ఎలా చదువుకోవాలి బిగినర్స్ నుంచి ప్రతి ఒక్కటి చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. సో కాబట్టి అందరి మీద ఫోకస్ చేస్తాము. మీరు ఎంప్లాయీస్ అయినా, ఆల్రెడీ హౌస్ వైఫ్స్ అయినా, ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ అయినా, బిగినర్స్ అయినా అందరి మీద ఫోకస్ చేసి మంచి రిజల్ట్ కోసం మనమైతే ఫోకస్ పెడతాం అనమాట. సో తక్కువ మంది తీసుకుంటాం, చాలా తక్కువ మంది తీసుకుని ఎక్కువ ఫోకస్ చేస్తాం అనమాట. ఎందుకంటే మనం తక్కువ అవుట్పుట్తో తక్కువ ఇన్పుట్తో ఎక్కువ అవుట్పుట్ తీసుకోవడమే మన యొక్క టార్గెట్ అనమాట. లాస్ట్ టైం జరిగిన టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ కూడా చాలామంది మన వాళ్ళు క్లియర్ చేశారు, మంచి మార్క్స్ వచ్చాయి. సో వాళ్ళకి మంచి ర్యాంక్స్ కూడా రావడం జరిగింది. సో త్వరలో రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు అన్ని కూడా చెప్పడం అయితే జరుగుతుంది. సో మన టాపర్స్ ద్వారా కూడా మీకు ఇంట్రడక్షన్ అనేది ఇప్పిస్తాను త్వరలోనే. సో అలానే ఈ మెంటార్షిప్ అనేది మీరు ఎన్రోల్ అవ్వండి, చాలా బాగుంటుంది. ఇండివిజువల్ మెంటార్షిప్ కాబట్టి మీరు ఎంత త్వరగా ఎన్రోల్ అయితే అంత స్పీడ్గా వెళ్తుంది అనమాట. ఇది ఓవరాల్గా దీనికైతే సంబంధించింది. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ యొక్క లింక్స్ ప్రొవైడ్ చేశాను. మన శివన్ కన్సెప్ట్స్ యాప్ యొక్క లింక్స్ కూడా ప్రొవైడ్ చేశాను. గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించిన మెంటార్షిప్లు ఉంటాయి, మాడ్యూల్స్ ఉంటాయి, ఫుల్ కోర్సెస్ అన్నీ కూడా మన యాప్లో ఉంటాయి. కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మీరైతే ఎన్రోల్ అవ్వండి. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.